తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? పార్టీ అంటూ ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న విధానాల వల్ల ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బలి చేసిరా? ఆమంతలామ నేను ఇక్కడ ఉండను బాబు నేను వెళ్ళిపోతా అనే విధంగా పొమ్మన లేక పొగబెట్టినరా? మొత్తానికి కొత్త ఏఐసిసి ఇన్ఛార్జ్ రాబోతున్నారు. ఇక్కడ చాలా అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి, చాలా లాయల్టీగా ఉన్న వ్యక్తి, చాలా సింప్లిసిటీ పాటించే వ్యక్తి. సో ఇక్కడ కనీసము మీనాక్షి నటరాజన్ కనుక వస్తే పరిస్థితులు బాగుపడతాయని చెప్పేసి మొత్తము ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు భావించరు, లీడర్లు భావించరు. ఆ తర్వాత ఆమె పర్యటనలు చేస్తుంటే ఓకే కనీసం వీళ్ళు ఇచ్చిన హామీలు తుంగలో తిక్కిరు, కనీసం ఆమన్న ఢిల్లీకి చేరవేర్చి ఆమెను న్యాయం చేస్తుంది అనేసి చాలామంది తెలంగాణ ప్రజలు కూడా నమ్మారు. బట్ ఇక్కడ ఏంటంటే ఆమెకి నేను ఇక్కడ ఉండలేను అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆమె ఒక షాడో సీఎంగా వ్యవహరిస్తుంది. ఆమె సెక్రటరియట్లో కూడా ఆమె ప్రభుత్వంలో ఉన్న పనుల విషయంలో కూడా ఇంటర్ఫియర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఉంటే కొంతమందికి ఇక్కడ పప్పులు ఉడకవు. ఆమె ప్రతిదీ కూడా ఇక్కడ ఏం జరుగుతుందో పిన్ టు పిన్ ఆమె మొత్తానికి బండిల్స్ రాసి అక్కడ ఉన్న వాళ్ళ హైకమాండ్కి పంపించింది. ఇక్కడ ఈమె రిపోర్ట్లు పంపించడము, అక్కడ రాహుల్ గాంధీ ఇమ్మీడియట్లీ దానికోసం వివరణ కోసం వీళ్ళని పిలవడము, వీళ్ళు హుటాహుటా ఢిల్లీకి వెళ్ళడం. వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు, అయ్యింది లేదు. కాకపోతే ఇంటర్నల్లో జరుగుతున్న విషయాలు, ఎక్స్టర్నల్లో జరుగుతున్న విషయాలు అన్నీ కూడా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఆమె అక్కడికి చేరవేసింది. ఇవన్నీ జరగకుండా ఉండాలండి. ఎందుకంటే గతంలో ఉన్న ఏఐసిసి ఇన్ఛార్జీలు అమ్ముడు పోయారనే విషయం సాక్షాత్తు బయటోళ్ళు ఎవరు చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఉన్న వాళ్ళే చెప్పారు. అంతెందుకు కోమటిరెడ్డి బ్రదర్సే మాణిక్యం ఠాగూర్ ఉన్నప్పుడు 50 కోట్లకి పిసిసి పదవిని రేవంత్ రెడ్డి కొనుక్కున్నాడు అనేసి వాళ్ళు పదే వాళ్ళు వాదించారు. ఇప్పుడంటే ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలి కాబట్టి గమ్మున నోరు మూసుకొని ఉండొచ్చు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేను మంత్రి పదవిలో ఉన్నా ఎందుకు వచ్చిన వాళ్ళు తేడా వస్తే అటు తిరిగేసినట్టు అటు తిరిగేసారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఏదైనా తేడా చేస్తే మళ్ళా తిరిగేస్తారు. ఆయన ఇదే కాదు నెలకు 1000 కోట్లు పంపిస్తుండు కాబట్టి ఆయన సీఎం పదవి కూడా కొనుక్కున్నారనే మాటలు కూడా వస్తాయి. ఎందుకు? వాళ్ళని సరిగ్గా కాపాడుకోలేకపోతే. అంటే గతంలో ఏఐసిసి ఇన్ఛార్జీలకు ఆ రకమైన ఒక విమర్శలు ఉన్నాయి. అది నిజమా కాదా అక్కడున్న వాళ్ళకే బాగా తెలుసు బయటల కంటే. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఇన్ఛార్జి మాత్రం దేనికి ఆమె లొంగే ప్రసక్తే లేదన్న విషయం అందరూ తెలిసింది. ఆమె చాలా స్ట్రిక్ట్, ఆమెను చూస్తేనే అర్థమవుతుంది. సో ఇంతకుముందు దీపాదాస్ మున్షి పైన కూడా ఇవే విమర్శలు వచ్చినాయి. ఆమె డబ్బులు తీసుకుంది, మాణిక్యం ఠాగూర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వీళ్ళందరి పైన. సో ఇక్కడ ఈమె స్ట్రిక్ట్లీగా ఉండేసరికి అంటే రాష్ట్రానికి ఎవరు వచ్చినా కూడా వీళ్ళు ప్రసన్నం చేసుకొని ఏదో రకంగా లాబింగ్లు చేసుకోవడము, డబ్బులో ఇంకే రూపంగా మొత్తానికైతే ప్రసన్నం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో ఇక ఆమంతటా ఆమె నేను ఉండలేను అనే విధంగా క్రియేట్ చేసి, ఎందుకంటే గతంలో వార్తలు కూడా రాపిచ్చారు కదా, ఇదే ఆంధ్రజ్యోతిలో వార్తలు రాపిచ్చారు, ఇంకొక దాంట్లో రాపిచ్చారు. ఎవరు రాపిచ్చి ఉంటారో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయండి. సో ఈ నేపథ్యంలో అంటే మీనాక్షి నటరాజన్ ఉంటే ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి వస్తుందనేది 100% ఒక నమ్మకం ఉండే. కానీ ఇప్పుడు కూడా ఇది మళ్ళీ గాలిలో ఊగిసలాటగా అయిపోయింది. ఎందుకంటే భరోసా ఇచ్చింది మీనాక్షి నటరాజన్, మీరేంటో తెలుసు, మీ సిన్సియారిటీ ఏంటో తెలుసు, మీరు మాస్ లీడరు, మీరు ఏ రకంగా మీరు పనిచేస్తారనేది మాకు తెలుసు కాబట్టి నీకు మంత్రి పదవి గ్యారంటీ, అది నా పూచి అని చెప్పేసి ఆమె హామీ ఇచ్చింది. గతంలో హామీ ఇచ్చినట్టుగా తెలిసిన విషయాలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీనాక్షి వెళ్ళిపోతుంది అని అంటే ఇక ఇప్పుడు మరి క్వశ్చన్ మార్కా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కూడా మళ్ళీ ఏం జరగబోతుంది? విచ్చలవిడిగా అంటే ఎవరికి వారు యమునా తీరులాగా అయిపోబోతుందా? ఇంకా అడ్డు అదుపు లేకుండా ఇంకా ఇప్పటికే దోచుకుంటున్నారు, ఇంకా విరివిగా దోచుకుంటారా అనే డౌట్ బయటల కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకు వస్తుంది. సో ఏం జరిగింది అనేది ఇంకా బయట చాలా భారీ కుట్ర జరిగింది ఇక్కడి నుంచి మీనాక్షిని పంపించడానికి అనేది. మరి ఈ భారీ కుట్రని ఎట్లా నమ్మిండు రాహుల్ గాంధీ అనేది కూడా చర్చ జరుగుతుంది. అది కూడా కొన్ని రోజులు అయితే బయటకు వస్తుంది. కానీ మొత్తానికి వెరీ సూన్ మీనాక్షి ఇక్కడి నుంచి అవుట్, వేరే వాళ్ళు ఇన్ కాబోతున్నారు.